నమస్తే అన్న. నమస్తే. ఎక్కడనే మీరు? ఇక్కడ వీరారెడ్డిపల్లి. వీరారెడ్డిపల్లి. ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే? ఎమ్మెల్యే ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి. ఎట్లుంది ఆయన పరిపాలన? ఏం లేదు, ఆయన బిజినెస్లకే టైం సరిపోతుంది. మామూలు ఏం చూసుకుంటాడు. వస్తుండ కాన్స్టిట్యున్సీలకు? ఏం అసలు. మరి రాను ఎందుకు గెలిపించారు? ఇంతకు కేసీఆర్ని చూసి వేసినాం ఓటు. కేసీఆర్ని చూసి వేసిన కూడా వేసినావు అయితే ఆయనకి? వేసినాం. ఎప్పుడైనా ఫోన్ చేసినావా ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉందని? చేయలే. ఇక వచ్చేటోళ్ళకైతే ఫోన్ చేద్దాము. రాడని ఫిక్స్ అయిపోయినాం. అంతేనా? ఇప్పుడు ఎట్లా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఉంది, ఏది బెటర్ అనిపిస్తుంది గతం ఇప్పుడా? కేసీఆర్ కొంచెం బెటరే. కేసీఆరే బెటరు. కేసీఆర్ వరకే బెటరు. తన కిందున్న వాళ్ళందరూ వేస్ట్. అంతేనా? అందరు వేస్ట్. కేసీఆర్ ఎందుకు బెటరే? కేసీఆర్ తన ఆలోచనలు మంచిగా ఉంటాయి కానీ దాని సిద్ధాంతాలు మంచిగా ఉన్నాయి కానీ వీళ్ళే లేవు. వీళ్ళ కింద చేసేటోళ్ళు దోసుకుని తినుడు తప్ప, కబ్జాలు అది చేసుడు తప్ప కానీ ఇంకా ఏం లేదు. అంతేనా? ఈ కాంగ్రెస్తో ఏది కాదు. ఏది కదా కాదు, వాళ్ళతో ఒక కాళ్ళ తీసే దమ్ము లేదు వాళ్ళ దగ్గర. అంతేనా? అభివృద్ధి చేస్తామంటారుగా మరి చేయరు. ఉన్నది కూడా కొడతారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, నాకు 14 సీట్లు ఇరి నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి 14 కాదు కదా, వాళ్ళకి ఒక్క సీట్ ఇచ్చినా కూడా చేయరు వాళ్ళు. వాళ్ళతో కాదు కదా కాదు. మరి నా బీఆర్ఎస్ అభ్యర్థి కూడా వెంకటరామరెడ్డి ఈ ఏరియాలో కలెక్టర్గా చేసినట్టు గతంలో ఎట్లుంటుంది ఆయనది పరిస్థితి? ఆయన స్టడీ వరకే ఆయనను అబ్జర్వేషన్ ఉన్నారు. ఈ రాజకీయం మనకు అబ్బాది, ఆయనకు గెలవలేడు. సరే మరి ఎవరు గెలుస్తారు మరి? బీజేపీ మోడీయా? ఎవరు బీజేపీ? రఘునందన్ రావు. ఎట్లా ఆయన గెలుస్తాడా? పక్కా గెలుస్తాడు. ఎట్లా ఆయన 100% ఎమ్మెల్యే చేసిండు, ఎట్లా అనిపించింది? చేసిందంటే ఇక తన దగ్గర 3 ఏళ్ళ ప్రభుత్వం అంతంత మాత్రమే తిరిగిండు, వెళ్ళిపోయాడు. మరి మొన్నటి ఎలక్షన్లో ఓడిపోయింది కానీ వేసిపోయిందంటే గత ఉన్నప్పుడు ఆయన 3 ఏళ్ళు సరిగ్గా నడిపేయలేకపోయాడు, అందుకే ఓడిపోయాడు. సరే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో ఆయన ఫిట్ అవుతాడు? మరి ఫిట్ అవుతాడు. మోడీ కొంచెం సహకరిస్తే 100% ఫిట్ అవుతాడు, బాగా నడపగలుగుతాడు, చేయగలుగుతాడు. అది మోడీ వెళ్ళిపోంటే, ఈ ప్రభుత్వం వెళ్ళిపోతే మాత్రం చేయలేడు కూడా. ఇప్పుడు పార్లమెంట్ బీజేపీ మోడీ వేస్తాడు. మోడీ తప్ప మోడీ లేకపోతే ఈ ప్రపంచమే లేదు. మోడీ హెడ్ బాస్. దేశానికి ఒక్కనికే కదా? దేశమే కానీ ప్రపంచమే ఆయన గొప్పతనం ఉంది ఆయనకు. అంతేనా? ఒక దేశమే ఉంది, ఆఫ్టర్ ఆల్ దేశం మనది. ప్రపంచమే తన దేవుడు అంటారు. అంతేనా? లీడర్ ఆయన ఉండాలి అంటారు. మన ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ అయినా బట్టి మరి ఆయనే దేశానికి ప్రపంచానికి ఆదర్శం అంటే బీజేపీకి ఒకటి అయిపోతుంది. మొన్న మరి మోడీ ఉండాలి మాకు. సెంట్రల్లో మోడీ ఉండాలి అంతే. మాకు స్టేట్ ఏదన్నా ఉండని అదేమన్నా కానీ సెంట్రల్లో మోడీ ఉండాలి బస్. ఆయన లేకపోతే యుద్ధమే ఏర్పడుతుంది. ఓకే. ఓకే.